ప్రేక్షకులకు నమస్కారం. భారత నాస్తిక సమాజం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జయం దామోదర సంస్కరణ సభ 18 జనవరి నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కొమరయ్య హాల్ బాగ్ లింగంపల్లి వద్ద నిర్వహించారు. పెరియార్ జీవిత చరిత్రను తమిళం నుండి ఇంగ్లీష్లోకి అనువదించి వివిధ భాషల్లో ప్రచురణకు తోడ్పడిన బహుభాషా ప్రజ్ఞశాలి ఆయన 26 మే 1947లో జన్మించి 2 జనవరి 2026న స్వర్గస్థులయ్యారు. ఈయన 1995లో భారత నాస్తిక సమాజం కింద సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అవకాశం ఇచ్చినందుకు పోరాట సంస్థ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, దామోదర్ గారిని నేను కలవలేదు. ఆయన గురించి చాలా విషయాలు నాకు తెలియవు. నేను వచ్చి ఏం మాట్లాడతాను సారయ్య, నన్ను వదిలేరాదా అని అన్నాను. అంటే లేదు మీరు రావాల్సిందే, కావాలంటే నేను మీకు ఆయన మాట్లాడిన వీడియోలు. శ్రమ లేకుండా బ్రతకడం కోసం మూఢాచారాలను సమాజంపై రుద్ది పబ్బం గడిపే పరణ జీవులకు సంస్కృతిపై తిరగబడ్డ బావుట పెరియార్ రామస్వామి. యాదగిరి సార్, కరుణ అందరూ కూడా ఆశయాలని దామోదర్ గారి సంస్మరణ సభ బాగా జరిగింది. బాగలింగంపల్లి ఎస్వికేలో అన్ని సంఘాల వాళ్ళు పాల్గొన్నారు. ఇప్పుడు మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం దామోదర్ గారి ఆశయాల్ని నిలబెట్టడం. దామోదర్ గారు మంజయ్ వసంతన్ అనే ఒక తమిళ రచయిత రాసిన పుస్తకాన్ని తెచ్చి ఇంగ్లీష్లోకి అనువదించి దాన్ని ఒరియాలోకి, కన్నడంలోకి, మలయాళంలోకి, ఇతర భాషల్లోకి అనువదింపజేసి, స్వంత ఖర్చుతో అనువదింపజేసి, ముద్రింపజేసి ఆ కాపీల్ని ఉచితంగా జనాలకు అందించే కార్యక్రమం ఆయన చేశారు జీవితకాలము. తర్వాత ఆయన ఇంకొక ఆశయం ఏమిటి అంటే, ఆయనకున్న కొద్దిపాటి స్థలంలో పెరియార్ కేంద్రాన్ని స్థాపించి రెగ్యులర్గా కార్యక్రమాలు జరిపించాలి అని అనుకున్నారు. కానీ అవన్నీ సాధ్యం కాకముందే ఆయన ఇటీవలే 2వ తారీఖు ఈ నెల జనవరి 2న కన్నుమూశారు. అందువల్ల ఆయన మిత్రులు, శ్రేయోభిలాషలు, అదే ఆలోచన ధోరణి గల వాళ్ళు అందరూ ఒక చోటికి చేరి ఆయనకు ఘనమైన నివాళులు అర్పించుకున్నాం. ఇప్పుడు మనం చేయవలసిన కార్యక్రమం ఏమిటి అంటే, ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోవటం, ముఖ్యంగా యువతరానికి అందియటం. అది మనం చేయాల్సిన తక్షణ కర్తవ్యం. ఇది ఆధునిక ఆలోచనలు, విజ్ఞాన దృక్పథాలను ప్రోత్సహించడానికి ఉద్దేశించారు. నాస్తికత, స్వేచ్ఛ ఆలోచనలు, సామాజిక సంస్కరణలకు అంకితమైన జీవితం గడిపారు చేశారని సమాజ నాయకులు తెలిపారు.